పనిచేస్తున్నారు. ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి దాన్ని మన మే 14, 15 తారీఖుల్లో 975 జీవోని తీసుకొచ్చి పీపీపీ పేరుతో పొదుపు చర్యల్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం, ప్రైవేటీకరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. దీన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్గా ఈ రేపల్లె ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఈరోజు పెట్టి ఈ విధానాన్ని 975 జీవోని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 975 జీవో రద్దు కోసం, ప్రైవేటీకరణ ఏదైతుంది ప్రైవేటీకరణ రద్దు కోసం, కార్మికుల హక్కులు కాపాడాలనే దానికోసం రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు అమలు చేయడం కోసం కొన్ని కర్తవ్యాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ వర్క్ ప్రైవేటీకరణ చేస్తే లైటింగ్ విభాగం కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లేదా పారిశుద్ధ్య విభాగం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఈ సేవలు రాబోయే కాలంలో ప్రజల దగ్గర అదనంగా డబ్బులు వసూలు చేస్తారు. అట్లనే ఈ సేవల్లో భాగంగా ఇప్పటివరకు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పట్టగొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈరోజు ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో, ప్రభుత్వం గతంలో ప్రధానమైన న్యాయస్థానాలు సుప్రీంకోర్టు ఇచ్చినట్టు దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనము, మీరు వర్క్ ప్రైవేటీకరణ అంటే దానికి ముందు సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ ఎవరైతే పనిచేస్తే ఈ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఈ కార్మికులందరినీ అని డిమాండ్ చేస్తారు. అట్లనే కర్ణాటక కోర్టు చెప్పింది ఎవరైతే అర్హులైన ఉన్నారో వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి దాన్ని అమలు చేయాలని అడుగుతున్నాం. అట్లనే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో ప్రధానమైనటువంటి పనులు చేస్తున్న దాంట్లో లైటింగ్ కానీ, మంచినీళ్ళు అందించిన దాంట్లో కానీ కీలకమైన పనులు ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి సంబంధించి అనేక మంది మీరు కోవిడ్లో బాగా పనిచేశారు, లేదు మీ సేవలు ఇంకెవరు చేరని చెప్పేసి పొగడ్తలు చెప్తారు. పొగడ్తలు కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఆదుకోవడం కోసం ఆ రకం చర్యలు. దీనికోసం మొత్తం రేపు 22వ తారీఖు నాడు, జూన్ 22వ తారీఖు నాడు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి ఇంటి దగ్గరికి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలంటే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందు పట్టణంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గానికి శాసనసభ్యులు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వటము, అట్లనే ప్రజలు వీళ్ళందరికీ సంతకాలు సేకరించడం, ఈ సేవలు ప్రైవేటీకరణ అయితే ప్రమాదం అనే పద్ధతుల్లో చైతన్యవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలని దశల వారి మననే రాష్ట్ర కేంద్రం విజయవాడలో 4వ తారీఖు నాడు రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులకు చోట చేరి ఈ విధానం వస్తే నష్టము, మా కడుపు కొట్టొద్దు, మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ రూపంలో భవిష్యత్తులో కూడా చేయడం కోసం సిద్ధమవుతాను. రేపల్లి మున్సిపాలిటీ పరిధిలో కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిగిలినటువంటి కార్మిక వర్గాన్ని కలుపుకొని ఈ పోరాటాన్ని 975 జీవోకి వ్యతిరేకంగా, పీపీపీకి వ్యతిరేకంగా, మున్సిపాలిటీలు వర్క్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశల వారి పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోరాటంలో ఇక్కడ కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తాం.